అహ్మదాబాద్ స్టేడియంలో ఈరోజు రాత్రి 7:30కి ఒక సైలెంట్ వార్ స్టార్ట్ అవుతోంది. ఒకవైపు కింగ్ కోహ్లీ ఆగ్రెషన్, మరోవైపు శుభ్మన్ గిల్ క్లాస్. జీటీ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ అంటే రన్స్, వికెట్లు, డ్రామా అన్నీ గ్యారంటీ. కానీ అసలు ప్రశ్న, ఈ భారీ పోరులో ఎవరు పైచేయి సాధిస్తారు? ఇదే ఇప్పుడు ఫ్యాన్స్ మదిలో పెద్ద సందేహం. ఈరోజు ఏప్రిల్ 30, 2026 ఐపీఎల్లో అత్యంత ఎగ్జైటింగ్ మ్యాచ్లలో ఒకటి గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతోంది. గుజరాత్ టీం కెప్టెన్ శుభ్మన్ గిల్ ఈ సీజన్లో మంచి ఫామ్లో కనిపిస్తున్నాడు. క్లాసిక్ స్ట్రోక్స్తో పాటు ఇన్నింగ్స్ను బిల్డ్ చేసే అతని స్టైల్ జీటీకి బలంగా మారింది. అతనికి సపోర్ట్గా సాయి సుదర్శన్, గత సీజన్లో అద్భుతమైన కన్సిస్టెన్సీ చూపించిన ప్లేయర్, ఈసారి కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. వికెట్ కీపర్ జోస్ బట్లర్ ఎక్స్ప్లోసివ్ బ్యాటింగ్తో ఎప్పుడైనా మ్యాచ్ను టర్న్ చేయగలడు. గ్లెన్ ఫిలిప్స్ పవర్ హిట్టింగ్లో మాస్టర్. చిన్నస్వామి అయినా, అహ్మదాబాద్ అయినా బౌండరీలు అతనికి చిన్నవే. రాహుల్ తేవాటియా ఫినిషింగ్ కింగ్. చివరి ఓవర్లలో మ్యాచ్ను మార్చే మ్యాజిక్ అతని ప్రత్యేకత. వాషింగ్టన్ సుందర్ బ్యాలెన్స్ ఇచ్చే ఆల్రౌండర్, పవర్ ప్లేలో కీలక ఓవర్లు వేయగలడు. బౌలింగ్లో రషీద్ ఖాన్ జీటీకు అతిపెద్ద ట్రంప్ కార్డ్. అతని లెగ్ స్పిన్ ఆర్సీబీ బ్యాటింగ్ను పరీక్షించనుంది. కగిసో రబడా వేగంతో వికెట్లు తీసే బౌలర్, ముఖ్యంగా పవర్ ప్లేలో డేంజర్. మహ్మద్ సిరాజ్ గతంలో ఆర్సీబీ స్టార్, ఇప్పుడు జీటీకి కీలక బౌలర్గా మారాడు. ప్రసిద్ధ్ కృష్ణ, సాయి కిషోర్ మధ్య ఓవర్లలో కంట్రోల్ ఇవ్వగలరు. ఇక ఆర్సీబీ విషయానికి వస్తే కింగ్ విరాట్ కోహ్లీ, ఈ పేరు చాలు మ్యాచ్ టోన్ సెట్ అవ్వడానికి. గత సీజన్లో టాప్ రన్ స్కోరర్గా నిలిచిన కోహ్లీ ఈ సీజన్లో కూడా అదే ఫామ్ కొనసాగించాలని చూస్తున్నాడు. ఫిల్ సాల్ట్ పవర్ ప్లేలో ఫాస్ట్ స్టార్ట్ ఇవ్వగల అగ్రెసివ్ బ్యాటర్. దేవదత్ పడిక్కల్ టెక్నికల్ ప్లేయర్, లాంగ్ ఇన్నా ఈ 0 అక్స్ ఆడే సామర్థ్యం ఉన్నాడు. కెప్టెన్ రాజత్ పటిదార్ మధ్య ఓవర్లలో స్ట్రైక్ రొటేట్ చేస్తూ అవసరమైనప్పుడు బౌండరీలు కొట్టే ప్లేయర్. జితేష్ శర్మ, టిమ్ డేవిడ్ ఫినిషింగ్ పవర్ ఆర్సీబీకి పెద్ద ప్లస్. రోమారియో షెపర్డ్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ ఇంపాక్ట్ చూపగలడు. కృణాల్ పాండ్యా ఎక్స్పీరియన్స్తో మ్యాచ్ను కంట్రోల్ చేయగలడు. బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్ స్వింగ్ మాస్టర్, పవర్ ప్లేలో వికెట్లు తీసే సామర్థ్యం ఉంది. జోష్ హేజిల్వుడ్ లెంగ్, లైన్తో బ్యాట్స్మన్లను ఇబ్బంది పెట్టే వరల్డ్ క్లాస్ బౌలర్. సుయాష్ శర్మ యువ స్పిన్నర్, మధ్య ఓవర్లలో కీలక పాత్ర పోషించవచ్చు. ఈ మ్యాచ్లో కీలక బ్యాటిల్ కోహ్లీ వర్సెస్ రషీద్ ఖాన్. అలాగే గిల్ వర్సెస్ హేజిల్వుడ్ పోరు కూడా మ్యాచ్ రిజల్ట్ను నిర్ణయించగలదు. జీటీ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్తో వస్తుంటే ఆర్సీబీ తమ బ్యాటింగ్ పవర్తో మ్యాచ్ను టర్న్ చేయాలని చూస్తోంది. గతంలో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లు ఎప్పుడూ థ్రిల్లింగ్గా ఉన్నాయి. చివరి ఓవర్ల వరకు వెళ్లిన మ్యాచ్లు, సూపర్ ఓవర్ డ్రామాలు, ఇవన్నీ ఫ్యాన్స్కు ఇంకా గుర్తున్నాయి. ఈసారి కూడా అదే రిపీట్ అవుతుందా? పిచ్ విషయానికి వస్తే అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ సాధారణంగా బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉంటుంది. కానీ రెండో ఇన్నింగ్స్లో డ్యూ ప్రభావం ఉండే అవకాశం ఉంది. కాబట్టి టాస్ గెలిచిన టీం ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువ. వెదర్ క్లియర్గా ఉండబోతోంది. మ్యాచ్కు ఎలాంటి అంతరాయం ఉండదు. పూర్తి 40 ఓవర్ల మ్యాచ్ ఫ్యాన్స్కు గ్యారంటీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతోంది. టాస్ కీలకం, కానీ ఈ మ్యాచ్లో ప్రెజర్ హ్యాండిల్ చేసే టీం గెలుస్తుంది. చిన్న చిన్న మిస్టేక్స్ కూడా మ్యాచ్ను మార్చగలవు. ఫినిషింగ్ ఓవర్లలో ఎవరు నర్వ్స్ కంట్రోల్ చేస్తారో వాళ్లదే విజయం. జీటీ వర్సెస్ ఆర్సీబీ హెడ్ టు హెడ్ విషయానికి వస్తే ఈ రెండు జట్లు ఐపీఎల్లో ఇప్పటివరకు తలపడిన మ్యాచ్లలో పోటీ చాలా టైట్గా కనిపించింది. గుజరాత్ టైటాన్స్ కొత్త జట్టు అయినప్పటికీ ఆర్సీబీపై మంచి రికార్డును నిలబెట్టుకుంది. ఎక్కువ మ్యాచ్లలో జీటీ ఆధిక్యం చూపిస్తూ కీలక సందర్భాల్లో మ్యాచ్ను తమ వైపు తిప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా చివరి ఓవర్లలో తేవాటియా లాంటి ఫినిషర్స్, రషీద్ ఖాన్ ఆల్రౌండ్ ప్రదర్శనలు జీటీకి అడ్వాంటేజ్ ఇచ్చాయి. అయితే ఆర్సీబీ కూడా కోహ్లీ లాంటి స్టార్ ప్లేయర్లతో ఎప్పుడైనా గేమ్ మార్చగలదు. మొత్తానికి ఈ రెండు జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే ప్రతి మ్యాచ్ కూడా చివరి వరకు ఉత్కంఠగా వెళ్లే హై వోల్టేజ్ ఫైట్ అని చెప్పొచ్చు. ఈ మ్యాచ్లో టాస్ చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో సాధారణంగా రెండో ఇన్నింగ్స్లో డ్యూ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల బౌలర్లకు బంతిని కంట్రోల్ చేయడం కష్టమవుతుంది. అందుకే ఇక్కడ టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకునే ట్రెండ్ కనిపిస్తోంది. ముఖ్యంగా రాత్రి మ్యాచ్ కావడంతో డ్యూ ఇంకా ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు కూడా టాస్ గెలిచిన టీం చేజింగ్ను ఎంచుకునే అవకాశమే ఎక్కువగా ఉంది. మరియు అది మ్యాచ్ రిజల్ట్పై పెద్ద ప్రభావం చూపొచ్చు. ఈ మ్యాచ్ జరుగుతున్న అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ సాధారణంగా బ్యాట్స్మెన్కు అనుకూలంగా ఉంటుంది. కొత్త బంతితో మొదటి కొన్ని ఓవర్లలో పేసర్లకు స్వల్పంగా బౌన్స్, క్యారీ లభిస్తాయి. కానీ త్వరగానే పిచ్ సాఫ్ట్ అయి బ్యాటింగ్ ఈజీ అవుతుంది. మధ్య ఓవర్లలో స్పిన్నర్లు కొంచెం టర్న్ పొందినా పెద్దగా సహాయం ఉండదు. ఇక్కడ భారీ స్కోర్లు సాధారణం. 180 నుంచి 200+ స్కోర్ కూడా సేఫ్ కాదు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్లో డ్యూ కారణంగా బ్యాటింగ్ ఇంకా సులభమవుతుంది. అందుకే చేజింగ్ టీంకు కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. మొత్తంగా ఈ పిచ్పై రన్స్ వర్షం పడే అవకాశమే ఎక్కువ. ఈ మ్యాచ్ జరుగుతున్న అహ్మదాబాద్లో వాతావరణం మ్యాచ్కు పూర్తిగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది.
రాత్రి సమయంలో ఉష్ణోగ్రత సుమారు 30 డిగ్రీల సెల్సియస్ నుండి 33 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండొచ్చు. హ్యూమిడిటీ కొద్దిగా పెరగడంత ఓ డ్యూ ప్రభావం రెండో ఇన్నింగ్స్లో స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. వర్షం వచ్చే అవకాశం దాదాపు లేకపోవడంతో పూర్తి మ్యాచ్ ఎలాంటి అంతరాయం లేకుండా జరుగుతుంది. గాలి వేగం కూడా సాధారణంగానే ఉండటంతో బ్యాట్స్మెన్కు పెద్దగా ఇబ్బంది ఉండదు. మొత్తంగా చూస్తే ఇది ఒక క్లియర్, డ్రై, బ్యాటింగ్ ఫ్రెండ్లీ నైట్. అంటే ఫ్యాన్స్కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో స్టార్ట్స్ విషయానికి వస్తే ఈ మైదానంలో ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్లలో విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్ లాంటి బ్యాట్స్మన్లు టాప్లో ఉంటారు. ముఖ్యంగా గిల్ ఈ గ్రౌండ్లో జీటీ తరఫున అనేక కీలక ఇన్నింగ్స్ ఆడి తన క్లాస్ను ప్రూవ్ చేశాడు. ఇక బౌలింగ్లో ఎక్కువ వికెట్లు తీసిన వారిలో రషీద్ ఖాన్, మొహమ్మద్ షామీ లాంటి బౌలర్లు ఈ పిచ్పై మంచి రికార్డ్ కలిగి ఉన్నారు. ఈ గ్రౌండ్లో కీలక ఫ్యాక్టర్ ప్లేయర్స్గా ఈ మ్యాచ్లో గిల్, కోహ్లీ బ్యాటింగ్తో మ్యాచ్ను డామినేట్ చేసే అవకాశం ఉంది. అలాగే రషీద్ ఖాన్ తన స్పిన్తో మిడిల్ ఓవర్లలో గేమ్ను టర్న్ చేయగలడు. మొత్తంగా చూస్తే ఈ స్టార్ ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ పైనే మ్యాచ్ రిజల్ట్ ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం ఎన్నో చారిత్రాత్మక మ్యాచ్లకు వేదికగా నిలిచింది. ఏప్రిల్లో గుజరాత్ టైటన్స్ 2022 ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్ పై గెలిచి తమ తొలి టైటిల్ సాధించిన మ్యాచ్ ఇక్కడే జరిగింది. ఆ రోజు హార్దిక్ పాండ్యా ఆల్రౌండ్ ప్రదర్శన మ్యాచ్ను పూర్తిగా మార్చేసింది. అలాగే 2023 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ కూడా ఇదే స్టేడియంలో జరిగింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చూసిన హై ప్రెజర్ మ్యాచ్ అది. ఇంకా శుభ్మన్ గిల్ ఇక్కడ ఆడిన భారీ సెంచరీలు, హై స్కోరింగ్ ఐపీఎల్ మ్యాచ్లు ఈ గ్రౌండ్ను బ్యాటింగ్ స్వర్గంగా మార్చాయి. మొత్తంగా ఈ స్టేడియం అంటేనే హిస్టరీ, ప్రెజర్, డ్రామా అన్నీ కలిసిన ఒక భారీ క్రికెట్ రంగస్థలం. ఇప్పుడు మీ ప్రిడిక్షన్ ఏమిటి? కోహ్లీ మ్యాజిక్ గెలుస్తుందా లేక గిల్ క్లాస్ మ్యాచ్ను తీసుకెళ్తుందా? కామెంట్ చేయండి. మరియు ఇలాంటి ఎగ్జైటింగ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.